ఈ 14 జనవరి నుంచి దాదాపు 15-16 వరకు సంక్రాంతి పండగ. మన తెలంగాణలో సంక్రాంతి పండగలో గాలిపటం మనం ఎగిరిపించి చాలా వైభవంగా ఆ పండగ మనం జరుపుకుంటాం. ఒకప్పుడు దారం నుంచి, మా దగ్గర మాంజా అని ఆ పదం వాడుతారు, దారం నుంచి మాంజా తయారు చేసి ఆ గాలిపటం ఎగిరిపించేది. కానీ ఏ విధంగా సమయం మారింది, ఆ విధంగా ఆ దారం కూడా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా గుజరాత్ స్టేట్ నుంచి ఈ తంగూజ్ దారం తీసుకొని వస్తున్నారు. ఆ దారం ఎట్లా అంటే మనం ఎంతైనా బలంతో దానికి డైవర్ట్ చేయాలంటే కూడా అది కాదు, చేతు కట్ అయిపోతుంది, కానీ దారం కట్ కాదు. గతంలో ఒక ఆర్మీ జవాన్ కూడా ఆయన మెడలో ఆ దారం వచ్చిన తర్వాత మొత్తం మెడ కోసిపోయింది, చనిపోయిండు ఒక ఆర్మీ జవాన్. దాని తర్వాత చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఆ దారం వల్ల చనిపోయినారు. ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా గాయమైనది. నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాణం పోతుంది. ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొని పోవాలంటే ఒక భయ వాతావరణం ఉన్నది. ఆ దారం కూడా కనబడదు, బైక్లో స్పీడ్ పోతారు. ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు, జరిగినాయి కూడా. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయిన దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్ గా వాళ్ళు మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్డ్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా ఒక